కానీ ఈ పిలుపు వినడం కోసం 20 సంవత్సరాల టైం పట్టింది. అలా పిలిచే భాగ్యం కల్పించిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నానమ్మా, అమ్మా, బంగారు తల్లి, అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాధా, ఏమైంది? ఇదంతా కళ. తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయంటారు. ఇది నిజమవుతుందా? రాధా, ఆర్ యు ఆల్ రైట్? నేను బానే ఉన్నాను మనోహర్. లేదు రాధా, రాత్రంతా నువ్వు సరిగ్గా నిద్రపోకుండా డిస్టర్బ్ అవుతున్నావు. ఏమైంది రాధా? కూల్గా ఉంటానని చెప్పి టెన్షన్ పడుతున్నావు ఏంటి? నేను కూల్గానే ఉన్నాను. రాత్రి నీ గురక వల్ల నాకు సరిగా నిద్ర పట్టలేదు. ఆ గురక తగ్గించుకుంటే చాలా బెటర్. నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఇది మరీ బాగుంది. ఏదో ఇబ్బంది పడుతుందని కన్సర్న్ చూపిస్తే నాకే పంచులేస్తుంది. భగవంతుడా, నీ దయ వల్ల నా మనవరాలింటికి తిరిగి వచ్చింది. ఈరోజు తన పుట్టినరోజు. తనని 100 ఏళ్ల పాటు చల్లగా కాపాడు తండ్రి. ఈరోజు జరుగుతున్న పుట్టినరోజు వేడుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిపించు తండ్రి. అవును, వీళ్ళందరూ ఎక్కడా? నా మనవరాలి పుట్టినరోజు హడావుడి కనిపించట్లేదేంటి? అందరూ ఎక్కడికెళ్లారు? దేవకి, దేవకి! ఈ గాయత్రి ఇంకా లేచిందో లేదో? దేవకి, అత్తయ్య, గాయత్రి రెడీ అయిందా? ఇంకా లేదత్తయ్య. ఇందాకే వెళ్ళి చూశాను, తనింకా నిద్ర లేవలేదు. గాయత్రి ఇంకా నిద్ర లేవకపోవడమేంటి? ఈ రోజు తను పుట్టినరోజు కదా, పెందలాడే లేచి రెడీ అవ్వాలి కదా. అయినా నువ్వు కూడా పడుకుంటే పడుకోనీలే అని అలా ఎలా వదిలేస్తావు? ఈ రోజు ఏమైనా మామూలు రోజా ఏమిటి? అవును, ఈ మాధవిని స్వీట్లు చేయమన్నాను, చేసిందా లేదా? ఈ రాధా మనోహర్లు ఎక్కడా? ఈ రోజు ఫంక్షన్కి అన్ని రెడీ చేశారో లేదో? అత్తయ్య, అత్తయ్య, మీరు అనవసరంగా కంగారు పడకండి. మాధవి కిచెన్లోనే ఉంది, స్వీట్స్ చేస్తోంది. ఈరోజు ఏర్పాట్లన్నీ రాధా మనోహర్లు నిన్నే చేశారు. అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది అత్తయ్య. అమ్మో, ఈ రోజు నా పుట్టినరోజు కదా. అమ్మో, బయట హడావిడి నానమ్మ స్టార్ట్ చేసినట్టుంది. అయినా నేనేంటి ఇలా పడుకున్నాను? అసలే ఈరోజు నాది కాని పుట్టినరోజు. అన్నింటికన్నా ముఖ్యం, సాయంత్రం పట్టాభిషేక కార్యక్రమం ఏదో జరిగి అన్ని పవర్స్ నా చేతికొచ్చేంత వరకు పర్ఫార్మెన్స్ ఇరగదీయాలి. దేవకి, గాయత్రిని నిద్రలేపి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్దాం పదండి. అదిగో గాయత్రి వస్తుంది. రా తల్లిరా. గుడ్ మార్నింగ్ నానమ్మ. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ నానమ్మ. చల్లగా ఉండమ్మా. గాయత్రి, విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ అమ్మా.
హ్యాపీ బర్త్డే గాయత్రి. థాంక్యూ నాన్న. God bless you. థాంక్యూ. ఏంటి గాయత్రి, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, ఈ పాటికే రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకోవాలి కదా. పద, త్వరగా రెడీ అయ్యిరా. అసలే ఈ రోజు చాలా పనులున్నాయి. ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసి ఆ తర్వాత గుడికి వెళ్ళాలి. ఆ తర్వాత పార్టీకి రెడీ అవ్వాలి. సాయంత్రం కేక్ కట్టింగ్, తర్వాత పట్టాభిషేకం. దేవకి, తొందరగా కానివ్వండి. అత్తయ్య, మీరు కంగారు పడకండి, మేం చూసుకుంటాం. నానమ్మ, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. అలాగే తల్లి, త్వరగా రా, వెళ్ళు. త్వరగా వెళ్ళు. ఈ చీరివర్ది ఇక్కడుందేంటి? దొంగలా దాక్కుంది, చాలు ముందులరా. నేనేమి దొంగలా దాక్కోలేదు, క్యాజువల్ గా అక్కడ నిల్చున్నాను అంతే. ఆహా, ఇదేంటిది? చీర. చీర అని తెలుస్తుంది, అదే ఎందుకు అని. పిచ్చి రాదా, చీర ఎవరైనా ఎందుకు తీసుకుంటారు? కట్టుకోవడానికి. సరే అయితే కట్టుకో. నేను కట్టుకోవడానికి కాదు. మరి చూడు రాదా, ఈరోజు ఎందుకో నువ్వు ఈ చీర కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే తెచ్చాను. ఇష్టం ఉంటే కట్టుకో, లేదంటే లేదు, అంతేకాని ఇలా మాట్లాడుకో. నేనెప్పుడు కట్టుకోనని చెప్పాను? ఎందుకు అనవసరంగా ఫీల్ అవుతావు? అసలు ఈ చీర నా కోసమే తెచ్చావని నువ్వెప్పుడే కదా చెప్పావు. అంటే నువ్వు ఇప్పుడు ఈ చీర కట్టుకుంటావా? నీకు నచ్చిందా? నువ్వొద్దంటే చెప్పు, మానేస్తాను. ఏ వద్దు, కట్టుకో, నువ్వే కట్టుకో. వెళ్ళు. ఏది, గాయత్రి ఇంకా రాలేదా? ఇంకా రెడీ అవ్వలేదంట్రా? బర్త్డే గర్ల్ కదా, కొంచెం టైం పడుతుందిలే. అదిగో యువరాణి గారు దిగొస్తున్నారు. రా తల్లిరా, ఎంత బాగున్నావో. చూస్తుంటే మాదిష్టే తగిలేలా ఉంది. రా తల్లి, దేవుడికి దండం పెట్టుకుందు గాని. రా రా, దేవుడికి దండం పెట్టుకో. అలాగే నానమ్మ. స్వామి, నీ దయ వలన భ్రమరాంబ గారి ఆశీస్సులతో ఈ ఇంట్లో గాయత్రిగా స్థానం సంపాదించాను. అలాగే ఈ సాయంత్రం జరగబోయే పట్టాభిషేకం కూడా అనుకున్నట్టుగా జరిగి ఆస్తులన్నీ నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు స్వామి. అవును, నేను చేస్తున్న ఈ పనికి నాకు దేవుడు సపోర్ట్ చేస్తాడా? అయినా నేను కోరుకున్నదేంటి? ఈ ఆస్తి, ఐశ్వర్యం, పేరు, నాకొక ఐడెంటిటీ, అంతే కదా. అందులో తప్పేముంది? ఆయన దేవుడు అందరినీ ఒకేలా చూస్తాడు, అందుకే ఆయన దేవుడయ్యాడు. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా లలనా నీ వలనా వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే
ఏంటి అలా చూస్తున్నావు? నా సెలక్షన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందా అని. ఏంటి? అది యాక్చువల్లీ అదే నేను సెలెక్ట్ చేసిన చీర ఇంత అందంగా ఉందేంటా అని. అసలు ఈ చీర వల్ల నీకు అందం రెట్టింపైందా లేదా నీ వల్ల చీరకు అందం వచ్చిందా అర్థం కావట్లేదు. చంద్రుడి వలన ఆకాశానికి అందం వస్తుందా? ఆకాశంలో ఉండటం వలన చంద్రుడు అందంగా కనిపిస్తాడా? అక్కడ రెండు ఇంపార్టెంటే. ఏ ఒక్కదాన్ని మనం తక్కువ చేయలేం. ఆ రెండు అలా ఉంటేనా కదా. ఆడవాళ్ళ చీరలు కూడా అంతే. అవి ఇవి కూడా రెండు గొప్పవే. అందుకే ఈ అందం వస్తుంది. బా ఏం చెప్పావు, సూపర్. వెళ్ళమా? కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. పద. నానమ్మా, నన్ను ఆశీర్వదించు. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్లు చల్లగా ఉండు తల్లి. లేమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నానమ్మా. గాడ్ బ్లెస్ యూరా తల్లి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. పిన్ని బాబాయ్ ఆశీర్వాదం అలాగే తీసుకోమా. నాన్న. పిన్ని బాబాయ్ ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళే భవ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బాబాయ్. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ పిన్ని. మాధవి, నువ్వు వెళ్ళి పాయసం తీసుకురమ్మా. అలాగే అత్తయ్య. చూస్తుంటే మాదిష్టే తగిలేలా ఉంది. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ రోషన్. హ్యాపీ బర్త్డే గాయత్రి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. అత్తయ్య తీసుకోండి. అమ్మా. గాయత్రి, ఏంటి దేవకి ఇది? చిన్నపిల్లలా కన్నీళ్ళేంటి? కన్నీళ్లు కావండి, ఆనంద బాష్పాలు. నా కూతురికి నేను ఇలా తినిపించడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఏదో ప్రపంచాన్ని జయించినంత ఉత్సాహంగా ఉంది. నా ఆత్మీయులందరి మధ్య నా కూతురు పుట్టినరోజు జరుపుకుంటోంది. అంతేకాదు దేవకి, మనకున్న ఆస్తిపాస్తులన్నిటినీ ఈ రోజు నుంచి గాయత్రియే చూసుకుంటుంది. ఇంతకంటే గొప్ప రోజు ఇంకేముంటుంది? తను నిజమైన గాయత్రి కాదు అన్న నిజం మీకు తెలియకపోవటం వల్ల ఇలా గుట్టిగా మీ ప్రేమని పంచుతున్నారు మేడం. గాయత్రికి దక్కాల్సిన ప్రేమ ఆప్యాయతలు ఈ దొంగకి దక్కుతున్నాయి. భగవంతుడు, ఒక్కసారి మేడం కళ్ళకి ఉన్న మమకారపు పొరలను తొలగేలా చేయి. అమ్మా, మీలాంటి మంచి మనుషులున్న ఈ ఇంట్లో పుట్టడం నిజంగా నా అదృష్టం అమ్మా. ఇంకెప్పుడు నేను మీకు దూరం అవ్వను, ఎప్పుడు అవ్వను. నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. అయ్యో పిచ్చి పిల్ల, పుట్టినరోజు నాడు ఏమిటి ఆ పిచ్చి మాటలు? ఇక మా నుండి నిన్నెవ్వరూ దూరం చెయ్యలేరు గాయత్రి. ఒక్కసారి జరిగిన పొరపాటుని మళ్ళీ జరగనివ్వను.
నిన్నెవరైనా మా నుంచి దూరం చెయ్యాలని ప్రయత్నిస్తే వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వాళ్ళ అంతు చూస్తాం. అమ్మా, నువ్విలా మా దగ్గరుంటే మాకు చాలు గాయత్రి. నిన్నిక వదిలి ఒక్క క్షణం కూడా నేనుండలేను. మేడం, మీరు చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమని అందుకునే అర్హత గాయత్రి రూపంలో ఉన్న ఈ రాక్షసికి లేదు మేడం. మీ కన్న తల్లి ప్రేమను ఆప్యాయతను అడ్డం పెట్టుకుని తను మీ జీవితంలో ప్రవేశించింది. అది మీకు తెలిసిన రోజు మీరు తట్టుకోలేరు మేడం. ఏమండి, మనమందరం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలండి. మీలో ఏ ఒక్కరు నాకు దూరమైనా నేను తట్టుకోలేనండి. దేవకి, ఏంటి దేవకి ఇది? మన కుటుంబం మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం. ఇలా నువ్వు బాధపడి మనసు కష్టపెట్టుకోకు. ఈరోజు మన గాయత్రి పుట్టినరోజు. ఎలా ఉండాలి? ఎంత సంతోషంగా ఉండాలి చెప్పు. అవును దేవకి, ఈ రోజు సాయంత్రం మన గాయత్రి పుట్టినరోజు వేడుక. తర్వాత మన గాయత్రి మీ అందరి సమక్షంలో విలేకరులను పిలిపించి అందరికీ తెలిసేలా అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిపించబోతున్నాం. అప్పుడు ఈ సామ్రాజ్యానికి నా మనవరాలే యువరాణి అవుతుంది. ఈ రాధా మనోహర్లేంటి ఏ రియాక్షన్ లేకుండా మౌనంగా ఉన్నారు? ఇలా కామ్గా ఉన్నారు అంటే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఈ రోజు దాటితే నేను కన్న కలలన్నీ ఆవిరైపోతాయి. ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని ఆపాలి. కానీ ఎలా? ఏంటి మాధవి అంతలా ఆలోచిస్తున్నావు? ఏమండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ పట్టాభిషేకం ఆగిపోవాలి. ఆస్తుల మీద ఆధిపత్యం ఆ గాయత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు. ఈ ఆస్తిలో కనీసం సగమైనా నా కొడుకు పేరు మీద పెట్టమని చెప్పండి. మాధవి, నిజం మాట్లాడుకోవాలంటే ఈ ఇంట్లో నా పరిస్థితి ఏంటో నీకు బాగా తెలుసు. 100కి 200కి నీ మీద ఆధారపడే నేను వెళ్ళి ఆస్తిలో వాటా కావాలని అన్నయ్యని ఎలా అడగలను? మా అన్నయ్య వదినల మంచి మనసు వల్లే, మా అమ్మకి నా మీద ఉన్న ప్రేమ వల్ల ఈ మాత్రం బ్రతకగలుగుతున్నానంటే, లేదంటే మన పరిస్థితి ఏంటో నాకన్నా నీకే బాగా తెలుసు. నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. నువ్వు వెళ్ళి ఎలాగో వాళ్ళని అడగలేవు కాబట్టి ఈ రోజు కార్యక్రమాన్ని మనం ఆపకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. మన అబ్బాయి జీవితం ఏమైపోతుందో ఆలోచించు. నాకు మాత్రం మన అబ్బాయిని రాజకుమారుల్లో చూసుకోవాలని ఉండదా? కానీ నేనేం చేయలేకపోతున్నాను. పోనీలే అని ఎమోషనల్ గా డైలాగ్ చెప్తూ ఉంటే నువ్వు అంతకంటే ఎమోషనల్ గా యాక్టింగ్ చేస్తున్నావు. చూడండి, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. ఈ రోజు మనం గాయత్రికి ఆస్తి మీద అధికారం కట్టబెట్టే కార్యక్రమాన్ని ఆపకపోతే ఇప్పుడు జస్ట్ కాలే బెణికింది. నేను చెప్పినట్టు చెయ్యకపోతే 2 కాళ్ళు విరగొట్టి మూలను కూర్చోబెడతాను. తెలుసుగా నా సంగతి. ఈ కార్యక్రమం జరిగిన మరుక్షణం మీ అమ్మకి ఎలుకల మందు, నీకు ఆవిటితనం 2 కన్ఫర్మ్. ఆలోచించుకో. ఎంకి పెళ్ళి సుబ్బు చావుకొచ్చినట్టు ఆ గాయత్రి పట్టాభిషేకం నా చావుకొచ్చింది. కానీ ఈ కార్యక్రమాన్ని ఎలా ఆపాలో పాత శేషులాగా సీరియస్గా ఆలోచించాలి. వాయిదా వేస్తాం.
ఎగ్జాక్ట్లీ 7:30 వరకు వచ్చేయండి. వచ్చి మీ కెమెరాలు లైట్స్ అన్ని చెక్ చేసుకోండి. 8 వరకు బర్త్డే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి టెలికాస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత 9 కల్లా ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ అవుతాయి. మన మీడియా అందరినీ అటెండ్ అవ్వమని చెప్పండి. అలాగే. ఏంటి రాధా, ఇక ఏమీ చెయ్యలేను అని ఓటమిని ఒప్పుకొని నా పట్టాభిషేకాన్ని అందరికీ తెలిసేలా మీడియా వాళ్ళకి ప్రోగ్రాం చెప్తున్నావా? గుడ్. కనీసం ఈ రోజుకైనా నువ్వు రియలైజ్ అయ్యావు. ఇంకా కొన్ని గంటల్లో ఈ సత్య పూర్తి గాయత్రిగా మారిపోతుంది. అప్పుడు నువ్వు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా నన్నేమీ చెయ్యలేరు. లాయర్ డాక్యుమెంట్స్ తీసుకుని పైకొస్తున్నాడు. ఇంకో 10 నిమిషాల్లో నేను కోరుకున్న కోరిక నెరవేరబోతుంది. ఈ రోజు నా కూతురు పుట్టినరోజు సందర్భంగా మాకున్న ఆస్తులకు, ఫ్యాక్టరీలకు తనని వారసురాలిగా ప్రకటించి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాం. కానీ